హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు వీరమాచినేని రామకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. ఆల్వేస్. ఏంటండి మీతో ఇంటర్వ్యూ చేసి మొత్తం అంతా వైరల్ అయిపోయినట్టున్నారు. అంటే నా సబ్జెక్ట్ కాంట్రవర్షియల్ అమ్మా, అందుకని. డెఫినెట్లీ. సో నెక్స్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి సార్ క్యాన్సర్ తగ్గిస్తారంట డైట్ తీసుకుంటే? అమ్మ పాయింట్ ఏంటంటే ఎవరు తగ్గిస్తారు క్యాన్సరు? ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరు తగ్గిస్తారు క్యాన్సరు? క్యాన్సర్ అనేది పెద్ద మహమ్మారి. అవును. క్యాన్సర్ తగ్గించడం అనేది పోనీ ఎవరు చేస్తారు? క్యాన్సర్ మనం తగ్గితే రామోజీ గారి అబ్బాయి ఎందుకు చనిపోయాడు? స్టీవ్ జాబ్స్ ఎందుకు చనిపోయాడు? ఇళయరాజా గారి అమ్మాయి ఎందుకు చచ్చిపోయింది? బట్ మీరు తగ్గిస్తా అంటున్నారు కదా. నేను అలా అలా జాగ్రత్త గమనించమ్మా. నా దాంట్లో తగ్గిన వాళ్ళు ఉన్నారని చెప్తాను. ఇప్పుడు ఒక డైట్కి మందుకి తేడా తెలుసుకో. డైట్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు క్యాన్సర్ కానీ మీ తెలిసిన కురాన్ని ఒక పెద్ద ఆయన నా దగ్గర తీసుకొచ్చావు. అతనికి నేను ఇంటి దగ్గర తినే ప్రోగ్రామ్ ఒకటి ఇస్తా, డైట్ ప్రోగ్రామ్. ఏమంటే మీరు రోజు 10 గుడ్లు తినండి, 12 గుడ్లు దాకా, రోజు కిలో చేపలు తినండి, లేదా పొరపాటు కూడా మీరు కాఫీ టీలు అంటుకోవడానికి లేదు, పందారు లేదు, అన్నం తినకూడదు, ముద్ద తినకూడదు, ఇలా కొన్ని జాగ్రత్తలు చెప్పి ఇలా ఇది జాగ్రత్త పడాలని చెప్తా. ఒక 6 నెలలు ప్రోగ్రామ్ చేస్తావు అనుకో. ఈ ప్రోగ్రామ్ నువ్వు సవ్యంగా చేస్తే నువ్వు అవుతావు ఒక స్కూల్లో చేరిన చదివిన స్టూడెంట్ లాగా. చదివేవాడు లేనాడు ఉంటాడు. అదే మందు అంటే ఏంటి? నువ్వు మందు ఇచ్చావు ఒక హాస్పిటల్కి వెళ్ళి, అది కీమోనో రేడియేషనో ఇంకోటో ఇచ్చావు. నువ్వు ఏం తిన్నా పర్లా, మందు తగ్గిపోవాలిగా. నువ్వు మందు తగ్గుతుందంటే కరెక్ట్. మరి తగ్గిపోతే పోనీ ఎక్కువ మెజారిటీ తగ్గేటట్టయితే మరి ఎందుకు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ పెట్టడం వెళ్ళిపోయారు? క్యాన్సర్లో సెకండ్ లార్జెస్ట్ డెత్స్ ఉన్నది ఏది? ఏ జబ్బు? ఫస్ట్ది గుండె జబ్బులు. నీకు తమాష చెప్తా. ఫస్ట్ ఎక్కువ డెత్స్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్. రెండో డెత్స్ దాని నియరెస్ట్ ప్లేస్లో ఉండేది క్యాన్సర్స్. మూడోది బ్రెయిన్ స్ట్రోక్లు. నాలుగోది ఏంటి తెలుసా? ఎండి డాక్టర్ల అజ్ఞానం. వాళ్ళు ఇచ్చిన లీగల్గా ఇచ్చిన లీగల్లీ అప్రూవ్డ్ మెడిసిన్స్. ఫోర్త్ లీడింగ్ డెత్ కాజ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఎండి డాక్టర్లు ఇచ్చిన మందులు. ఆ చవట మందుల మూలంగా జరిగిన అనర్థాల కారణంగా చనిపోయిన వాళ్ళ అఫీషియల్ ఫిగర్. మందులు దుర్వినియోగం చేయటం, ఓవర్ ది కౌంటర్ వాడటం కాదు. ప్రిస్క్రిప్ట్ ప్రకారం యాజ్ పర్ లా, యాజ్ ప్రకారం ప్రోటోకాల్స్ ఇచ్చిన డ్రగ్స్ కారణంగా వచ్చిన డెత్స్ అది. అర్థమైందా? ఇప్పుడు క్యాన్సర్ లీడింగ్ డెత్ కాజ్ ఎందుకైంది? అది వన్ ఆఫ్ ది లీడింగ్ డెత్ కాజ్. టాప్ 2 ఎందుకైంది? అమెరికాలో 8 లక్షల మంది ఎందుకు చనిపోతున్నారు? అలానే ఇప్పుడు కీమోలు కొట్టేవాళ్ళు లాస్ట్ ఇయర్ 12 లక్షల మంది. అంటే అసలు మీ దృష్టిలో కీమోథెరపీసే ఉండకూడదు అంటారా? ఎందుకు ఎవడన్నాడమ్మా? నేను 3 మంది కీమోలు చేయించా. ఇప్పుడు వెర్షన్లో తప్పుగా వెళ్తుందమ్మా. నేను స్పష్టంగా అల్లోపతి సపోర్ట్. దేంటో నువ్వు ఎంతవరకు అంతవరకు చెప్పాలి. ఇప్పుడు జండుబా ఉంది, తలనొప్పి తగ్గుతున్నాను, దాంతో గుండె జబ్బులు తగ్గుతాయి, లేచిపోయిన డయాలసిస్ బయటకు వస్తారు, నువ్వు చెప్పగలవా? జండుబాకి ఎంతవరకు అంతవరకు చెప్పు. స్టెరాయిడ్ ఉందమ్మా, ఉదాహరణ చెప్తాను. స్టెరాయిడ్ ఉంది. స్టెరాయిడ్ మూలంగా నీకు తెలుసు, యాజ్ ఎ డాక్టర్గా తెలుసు, లేమని కూడా తెలుసు. కరోనాలో వీళ్ళు కొట్టిన కొట్టుడికి ఎంతమంది మ్యూకర్మైకోసిస్లు వచ్చి దవడలు పోయి, కళ్ళు పోయి, కోట్ల రూపాయలు ఖర్చే కాకుండా ప్రాణాలు పోయి, నిమిషాలు ఆర్గాన్లు పోయి ఎంతమంది చచ్చిపోయారు? లక్షల మంది బలయ్యారు కదా. అట్లనే ఎవాస్కులర్ నెక్రోసిస్ వచ్చి ఎన్ని లక్షల మిలియన్ల మందికి నడువులు ఇరిగిపోయినాయి. 30-40 ఏళ్ళ కుర్రాడు ఇలా కొడితే నడువు ఇరిగిపోయి స్టేజ్కి ఎందుకు వెళ్ళింది? స్టెరాయిడ్సే కదా. స్టెరాయిడ్స్ ఎఫెక్ట్ జరిగినాయి కదా. అందుకని స్టెరాయిడ్ చెడ్డదంటామా? అంటే స్టెరాయిడ్ కనిపెట్టిన ఉద్దేశం మంచిదే, దాన్ని దుర్వినియోగం చేయడం చెడ్డది. నేను కీమోథెరపీ మూలన నేను చెడ్డదనలా. నేను 3 మందికి చేయించి ఎట్లా దాన్ని ఎంతవరకు వాడాలి అంతవరకు వాడాలి. నా పబ్లిక్ వీడియోలో కూడా నేను స్వయంగా చెప్పాను. కీమో అయినా, రేడియేషన్ అయినా, ఇంకోటైనా అన్ని పనికొడటం కోసమే తయారు చేశారు. కానీ ఆ ప్రోటోకాల్ ఇక్కడ వీళ్ళు అమలు చేయటల్లా దుర్వినియోగం చేస్తున్నారు. నీకు కత్తి ఇచ్చింది ఆపరేషన్ చేయమని, హత్యలు చేయమని కాదు. ఉదాహరణ చెప్తున్నాను. రెండో ఒకటేనా? నీ కత్తి ఇచ్చారు కదా, కత్తి ఏ పని అని చేస్తావా? దాన్ని జాగ్రత్తగా వాడాలి కదా. నువ్వు కీమోలు వచ్చేవాడు కొట్టమూల అవుతుంది. ఇప్పుడు నిన్న సంగతి చెప్తున్నా. నిన్న నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు, 29 సంవత్సరాలు. నా వీడియో రికార్డుతో సహా ఇస్తా. అప్పటికి కీమో మామూలుగా చిన్న గొంతు క్యాన్సర్, ఇక్కడ సర్జరీ చేశారు. ఒక 27 రేడియేషన్లు ఇచ్చారు, ఒక 5-6 కీమోలు ఇచ్చారు. నెత్తి మీద జుట్టు ఊడిపోయింది, అంతా అయిపోయింది. అతను నన్ను కలవడం, మళ్ళీ క్యాన్సర్ పెరిగింది. ఎందుకు? తిని షార్ట్ పీరియడ్, చాలా షార్ట్ పీరియడ్లో రాత్రి వచ్చాడు. పాపం తినే పొజిషన్ పెక్ ట్యూబ్ పెంచుకోమన్నాను. రాత్రి 8ంటికి ప్రోటోకాల్ మొన్న తీసుకెళ్ళాడు. నేను రాత్రి 11ంటికి 12ంటికి చచ్చిపోయాడు. వెళ్ళగానే ఎందుకు చచ్చిపోయాడు? మరి కీమో రేడియేషన్ కొట్టారుగా, క్యాన్సర్ తగ్గిపోవాలిగా. మొన్న ఒకరోజు వచ్చాడు, నేను ఇది వేరే డాక్టర్ గ్రూప్లో కూడా పెట్టా. అతనికి గొంతు క్యాన్సర్ వచ్చింది. 27 సేమ్ అతను కూడా 27-28 కీమోలు రేడియేషన్లు కొట్టారు. మెయిన్ రేడియేషన్ కొట్టారు, కీమోలు కొట్టారు. దవడకి చిన్న లోపల సర్జరీ చేశారు. కాసేపటికి ఇది ఇన్ఫెక్షన్, ఈ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్లో మనం ఇదంతా గుంటపడిపోయి ఇన్ఫెక్ట్ అయిపోయి ఈ జాబోన్ మొత్తం రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్ మనం వాళ్ళే రాసిచ్చారు. జాబోన్ బోను పోయింది. మరి రేడియేషన్ మేలు చేసినా హాని చేసినాయా? అదే లిమిటెడ్గా కొట్టుండుంటే పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, నిన్న క్వశ్చన్ అడుగుతానమ్మా, మోడర్న్ మెడిసిన్ తీసుకో అంటే నేనే విమర్శించట్లా. నేను అలోపతి వీర సపోర్టర్ని. నేను కొట్టిస్తా కీమోలు, నేను రేడియేషన్ చేయిస్తా, నేను సర్జరీలకు నేను పంపిస్తా. నా ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు. ఎప్పుడు ఎలా వాడాలో అలా వాడుకోవాలి.
వాళ్ళ దగ్గర కొన్ని లోపాలు నేను ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ చేస్తానమ్మా. వాళ్ళ దగ్గర ఇంటిగ్రేట్ ఉండట్లేదు కాబట్టి వాళ్ళ ఫలితాలు అట్లా. ఎవరన్నా ఫలితాలు వచ్చినాయని చెప్తే నేను నా దగ్గర కొన్ని వేల ఎవిడెన్స్లు ఉన్నాయి. సో లిమిటెడ్ కీమోథెరపీస్, రేడియేషన్స్ చేయాలి. లిమిటెడ్ అని కూడా ఒకటమ్మా చేస్తే నాకు ఏ అభ్యంతరం లేదు, ఇంటిగ్రేట్ చేయాలి. అసలు క్యాన్సర్ పేషెంట్కి ఆంకాలజిస్టులు రాగానే, ఆంకాలజీ నిజంగా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది వాళ్ళ దగ్గర. ఎవరన్నా కూర్చోబెట్టి నీకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందని చెబుతున్నారా? రీజన్ లేదు, రీజన్ వాళ్ళు చెప్పలేదు కదా, తెలియదు అంటున్నారు. క్యాన్సర్ ఎలా వచ్చిందో తెలియకుండా నువ్వు దాన్ని ఎలా సరి చేస్తావు? నిన్ను క్వశ్చన్ అడుగుతానమ్మా. ఒకడు గుట్కా తింటాడమ్మా, ఒకడు గుట్కా తింటాడు, గొంతు క్యాన్సర్ వచ్చింది. నువ్వు ట్రీట్మెంట్ మొదలెట్టావు, నువ్వే ఆంకాలజిస్ట్, నిన్ను అడుగుతున్నాను నేను. వాడు ట్రీట్మెంట్ మొదలుపెట్టావు. ట్రీట్మెంట్ మొదలు నువ్వేం చెబుతావు? ఆడు గుట్కా తినచ్చా సార్ అంటాడు. నువ్వేం చెబుతావు? నీ సమాధానం ఏంటి? తినకూడదు. గుట్కా తింటే మళ్ళీ వస్తున్నారా అని చెబుతావు. అతను గుట్కా తింటాడు కంటిన్యూస్గా, అతను తగ్గుతుందా? అంటే ఆ తప్పు కంటిన్యూ చేసి తగ్గుతుందా? సిగరెట్ బాగా తాగేవాడు నీ దగ్గరికి వస్తాడు లంగ్ క్యాన్సర్ అని. ఆడి సిగరెట్లు నేను రోజు 6 పెట్టెలు తాగొచ్చు అంటాడు. నువ్వేమో ఏం చెప్తావు డాక్టర్గా? సిగరెట్లు మాంతేగా నీ లంగ్ క్యాన్సర్ తగ్గదు, అది మళ్ళీ తిరిగి వస్తుందని చెబుతావుగా. అట్లానే ఒక 20 ఏళ్ళ అమ్మాయికి ఇప్పుడు వచ్చింది క్యాన్సర్ వచ్చింది. నీకు తెలుసుగా చాలామంది పిల్లలు కూడా వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఒక్కప్పుడు కూడా తినరు. ఆ అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది? ఎక్స్ అనే కారణం అనుకో. ఎక్స్ అనే కారణం తెలియదు కదా నీకు. నీకు తెలియదు 20 ఏళ్ళ అమ్మాయికి ఎందుకు క్యాన్సర్ వచ్చింది నీకు తెలియదు. ఎక్స్ అనే కారణం అనుకో. ఇప్పుడు నువ్వు ఇందాక ఏం చెప్పావు? గుట్కా మానేస్తే కానీ క్యాన్సర్ తగ్గదు, లేకపోతే తిరిగి రాదన్నావు. సిగరెట్ మానితే కానీ లంగ్ క్యాన్సర్ తగ్గదని చెప్పావు కదా. మరి ఈ అమ్మాయికి ఎక్స్ మానిపించకుండా అమ్మాయికి ఎలా తగ్గుద్ది అనుకున్నావు నువ్వు? వాట్ ఈస్ దట్ ఎక్స్? వితౌట్ రిమూవింగ్ దట్ ఎక్స్ పార్ట్, అది సంస్కరణ చేయకుండా నువ్వు క్యాన్సర్ తగ్గుతుందని ఎలా అనుకున్నావు? ఏంటి ఆ ఎక్స్పర్ట్ ఏమనుకుంటున్నారు మీరు? నేను చెప్పా 3 గంటల వీడియో వీఆర్కే ఎక్స్క్లూజివ్లో క్యాన్సర్ సంపూర్ణ అవగాహన 3 గంటల వీడియో చెప్పా. క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎందుకు మిగిలిన తగ్గట్లేదు, ఎందుకైనా సంపూర్ణ అవగాహన వీడియో, ఎందుకు నా డైట్తో మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఫలితాలు అంటే ఏంటి? ఇక్కడ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇంప్రూవ్మెంట్ ఇనమ్మా, ఇంప్రూవ్మెంటే కాదు, నేను పక్కా చెప్తా, చాలామందికి అర్థం కాదు. నా డైట్లో ఏం జరుగుతుంది? క్యాన్సరు గ్లూకోజ్ తిని బతుకుతుంది. ఇది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. దాని నిదర్శనమే వాళ్ళు పెట్ స్కాన్ చేసేటప్పుడు కూడా ఎఫ్డీజీ ఇంజెక్షన్ చేస్తారు. అంటే ఇది ఎఫ్డీజీ అనే ఒక ఇంజెక్షన్ చేస్తారు. అది గ్లూకోజ్, అంటే రియల్ గ్లూకోజ్ అని నేను అన్నాం. అది ఎక్కిస్తే ఏం జరుగుతుంది? ఎక్కించిన ఒక గదిలో 2 గంటలు ఎట్టి పెడతారు, ఏమన్నా కెలకుండా, 1-2 గంటలు ఆ టైమింగ్స్ని బట్టి ఉంటాయి. అది ఎక్కించిన తర్వాత పెట్ స్కాన్ మెషిన్ ఎక్కిస్తారు. పెట్ స్కాన్ మెషిన్ 360 డిగ్రీల ఫోటో తీస్తుంది. ఆ ఫోటో తీస్తే ఈ పొజిషన్ చూసుకుని, ఓ ఇక్కడ క్యాన్సర్ ఉంది ఈ పొజిషన్లో అంటే ఎలా తెలుస్తుంది? ఆ ఇంజెక్షన్ మూలన క్యాన్సర్ సెల్స్ అని ఎగబడి బయటకు వస్తాయి. సో క్యాన్సర్ పట్ల ఏంటంటే, నేను క్యాన్సర్ అలోపతికి వ్యతిరేకం కాదు. అలోపతిలో ఆహారాన్ని అసలు పట్టించుకోవట్లేదు. 2 ఇమ్యూనిటీ చంపేసేది ఇచ్చినప్పుడు మాస్కు లాంటి వాళ్ళు పెట్టనట్లేదు. ఇది ఒకటి తప్పు జరుగుతుంది. 2 ఇమ్యూనిటీని చంపి కాదు, ఇమ్యూనిటీ బలోపేతం చేసి చంపాలి. ఆహారాన్ని మీరు వినిపించుకుని ఇంటిగ్రేట్ నేను కోరుకుంటున్నా. కీమోనో, రేడియేషనో, ఇమ్యూనోథెరపీనో, సర్జరీనో ఇవి మీరు మూల కారణమైన క్యాన్సర్ వచ్చిన ఎందుకనే దాన్ని సరిచేస్తా, బలమైన ఆహారం ఇస్తా, క్యాన్సర్ కింద గ్లూకోజ్ని బాగా లేపేసి విటమిన్స్, మినరల్స్ ఉండే పోషకాలు ఇస్తా. నేను ఆల్రెడీ స్ప్రెడ్ కాదని ప్రూవ్ చేసే కాబట్టి ఇలాంటిది లాంటి డైట్ని కలుపుకుంటే వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఫలితాలు వస్తాయి. ఇదే చైనాలో కూడా గుర్తించి నన్ను ఆనర్ చేసిన కారణం అదే. నాకు వాటి గురించి కూడా తెలియదు. ఇప్పటికే నేను చెబుతున్నా, అల్లోపతి అద్భుతమైన మోడర్న్ సైన్స్. అందులో సర్జరీలు క్యాన్సర్ పక్కన పెడితే మిగిలిన వాటిలో చేతులెత్తి నమస్కారం పెట్టగలిగే సర్జరీలు, ప్రోటోకాల్లు అద్భుతాలు అనేకం ఉన్నాయి. మీ డెంటల్ దగ్గర నుంచి, ఈఎన్టీల దగ్గర నుంచి. కాకపోతే ఈ మందులు, నా పోరాటం వెరీ లిమిటెడ్ టు 1 సెక్షన్. మందులు చచ్చే వరకు ఎత్తనేదాకా నేను వ్యతిరేకం. అది క్యాన్సర్ అయినా ఇంకోటైనా. అట్లానే క్యాన్సర్లో ఇందుకు నా అభ్యంతరం. కీమోను, రేడియేషన్ నేను చేయించిన బోల్డ్ ఉన్నాయి. వాటిని ఇంటిగ్రేట్ చేసి తగిన మోతాదులో డాక్టరు, న్యూట్రిషనిస్ట్ ప్లాన్గా కనుక కూర్చుంటే, ఆంకో న్యూట్రిషన్ చక్కగా మంచి ఆహారపు సప్లిమెంట్లు ఇస్తా. వాడికి ఉండే షుగర్, బీపీ లాంటి ఇతర జబ్బులు కూడా తగ్గిస్తా. సేమ్ టైం ఓవరాల్గా బలోపేతం చేసి అతను కనుక మంచి బలమైన మధ్యలో వచ్చేట్టుగా చూడగలిగితే మనందరం కలిపి చేసిందంటూ క్యాన్సర్ చేయడం సాధ్యపడుతుంది. ఇందులో ఒక వ్యవస్థ సవాల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిజాలతో మాట్లాడదాం. ఇప్పుడు నేను కొన్ని ఫ్యాక్ట్స్తో మీ ముందు పెడితే మీరు ఆ ఫ్యాక్ట్స్ ఎలా వచ్చినా మీరు చెప్పిన రోజున నేను మీకు ఉంటాను. అలానే కీమోలో రేడియేషన్ మీరు అద్భుతం నమ్మకం అని ఉంటే నన్ను దయచేసి ఒక హాస్పిటల్ తీసుకెళ్ళండి. మీ కీమోలో రేడియేషన్ సక్సెస్కి కొన్ని ఫైల్ తీసుకొద్దాం. వీళ్ళకి ఎందుకు తగ్గలేదో కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేసి నాకు కనుక వివరించగలిగితే నేను క్యాన్సర్కి మొత్తం రేట్ చెప్పి నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా నేను అటే మళ్ళిస్తాను. మొత్తం కీమోలో రేడియేషన్ చేసుకొని నేను చెప్తాను. ఎందుకు నేను ప్రజల కోసం చేస్తాను కాబట్టి. ఇదంతా నేను ప్రజల కోసం చేస్తాను అనేది గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.